విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు 80 మందికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వాళ్లను ప్రోత్సహిస్తామని, డిపార్ట్మెంట్లలో అవినీతిని నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు అని అన్నారు. అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు రండి. మల్లేశ్వరరావు అండ్ 84 కేజీల గాంజాని, ఒక కారు, 2 బైకులు, 7 మొబైల్స్ తో పాటు 5 ముద్దాయిల్ని పట్టుకున్నారండి. అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ కోరుతున్నాం. 1 జూలై జాయిన్ అయిన తర్వాత DCP 1 అజిత మ్యామ్ జాయిన్ అయిన తర్వాత DCP 2 కులీన్ సిన్హా జాయిన్. మా ముగ్గురికి ఇది ఫస్ట్ క్రైమ్ మీటింగ్ వైజాగ్ సిటీలో. ది జాయింట్ సిపి అండ్ DCP క్రైమ్ ఇది కొత్త కాదు, మా ముగ్గురికి ఫస్ట్. సో ఈరోజు ఫస్ట్ క్రైమ్ మీటింగ్ రోజు మేము ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టాము. ఈ రోజు నుండి ప్రతి నెలలో హోంగార్డ్ నుండి ఆఫీసర్స్ వరకు ఎవరెవరు మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేసిన సేవను గుర్తిస్తూ ఆల్ ఆఫీసర్స్ మెన్ పాత్రికేయులు అందరూ చూస్తూ ఉండగా వాళ్లకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్, హోంగార్డ్ విశాఖ సిటీ పోలీస్లో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్ స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాల్లో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజర్స్ కూడా, సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటనే పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చూడబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ, ఆ అబ్బాయిని, సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక 2 అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోశారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు.
సో అటువంటి ఎవరైనా నేరగాళ్ళు ఎవరైనా నేరం చేసి